హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో పపాయ ప్యూరీ బేబీస్ కోసం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. అలాగే పపాయ ప్యూరీ వల్ల ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. చిన్నారుల్లో రోగనిరోధక శక్తిని పెంచి మలబద్ధక సమస్యను తగ్గించి రక్తశాతం పెంచే ఆహారంలో బొప్పాయి అనేది బాగా ఉపయోగపడుతుంది. తీయగా రుచిగా ఉంటుంది కనుక పెద్దవాళ్ళే కాకుండా చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చాలామంది పేరెంట్స్కి పిల్లలకి బొప్పాయి పెట్టవచ్చా లేదా అనే అనుమానం ఉంటుంది. బొప్పాయి తినటం వల్ల మంచిదే, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ పిల్లలకి చాలా మితంగా మాత్రమే పెట్టాలి. 1 ఇయర్ ప్లస్ బేబీస్కి అయితే మనం ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టవచ్చు. పిల్లల ఆరోగ్యానికి బొప్పాయి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో కడుపు నొప్పి సమస్య ఎక్కువగా ఉంటుంది. ఆహారం జీర్ణం కాక నులిపురుగులు ఏర్పడడం వల్ల పిల్లల్లో కడుపు నొప్పి సమస్య ఉంటుంది. అలాంటి సమయంలో బొప్పాయిని ప్యూరీలా చేసి పెట్టినట్టయితే కడుపులో నులిపురుగులు పోవటంతో పాటు కడుపు నొప్పి కూడా తగ్గుతుంది. ఆహారం అనేది జీర్ణమవుతుంది. మనం పిల్లలకి పెట్టేటప్పుడు బాగా పండిన బొప్పాయిని మాత్రమే తీసుకోవాలి. తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కాబట్టి బొప్పాయి పిల్లలకు పెట్టడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్ వంటి వాటి నుండి రక్షణ లభిస్తుంది. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. స్మూత్ పేస్ట్లా వచ్చేంత వరకు ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. 6 మంత్స్ ప్లస్ బేబీస్కి అయితే మనం ఈ విధంగా ప్యూరీలా చేసి పెట్టవచ్చు. కడుపులో నులిపురుగులు పోవటంతో పాటు కడుపు నొప్పి కూడా తగ్గుతుంది. ఆహారం అనేది చక్కగా జీర్ణమవుతుంది. ఆరోగ్యానికి మంచిది కదా అని అత్యధికంగా పెట్టకూడదు. తీయగా రుచిగా ఉంటుంది కనుక పిల్లలు కూడా దీన్ని ఇష్టంగా తింటారు. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.